కొరకు, మా రాష్ట్ర క్షేమము కొరకు, మా గుడివాడ పట్టణ క్షేమము కొరకు, గుడ్మెన్పేట మరియు పరిసర ప్రాంత ప్రజల క్షేమము కొరకు ప్రార్థించే ధన్యకరమైన సమయం మాకిచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. కరోనా వైరస్ను బట్టి అనేక మంది భయక్రాంతులలో ఉన్నారు ప్రభువా. రాబోతున్న విపత్తు తాడువే చిన్నపిల్లల మీద పనిచేస్తుందని వింటున్నాం వార్తలు ప్రభువా. తండ్రి, ఈ కరోనా వైరస్ తొలగిపోవునట్లు మీ సన్నిధి మా ప్రాంత ప్రజల మీద ఉంచండి, మా దేశ ప్రజల మీద ఉంచండి తండ్రి. ఎంతమంది అయితే కరోనా వ్యాధితో బాధపడుతున్నారో వారందరికీ స్వస్థతను కలగచేయండి. మాతో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. మంచి మనసిచ్చారు ప్రభువా. మాతో ఏకీభవించి ప్రార్థన చేయాలని మా గ్రామ ప్రజలకు నాయన ఎంతోమంది మాతో ఏకీభవిస్తున్నారు. మేము వింటున్నప్పుడు చాలా సంతోషిస్తున్నాం. మా పేట ప్రజలకు మంచి మనసిచ్చారు, అందును బట్టి వందనాలు. ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న మా సంఘ కుటుంబాలను, మా గ్రామ కుటుంబాలను మీరు దీవించండి. మా యవనస్తులను కాపాడండి ప్రభువా. చాలామంది హృదయాలు కలవరముతో నింపబడి ఉన్నాయి. అలజడి, భయం మనుషులను వెంటాడుతున్నది ప్రభువా. నిజమే ప్రభువా, జ్ఞానయుక్తముగా మేము నడుచుకోవాలి. మీరు మాకిచ్చిన ఆజ్ఞ ప్రభువా. అధికారులకు లోబడమన్నారు. అధికారులు మా క్షేమమును బట్టి కొన్ని ఆజ్ఞలు జారీ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారే కావచ్చు, వైద్య బృందమే కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ముఖ్యమంత్రి వర్యులు, మంత్రి మండలి కొన్ని ఆజ్ఞలు జారీ చేసినప్పుడు మా క్షేమం కొరకు భయపడుట అని కాదు, కానీ జ్ఞానయుక్తముగా ఉండడం అనేది ఎంతో ఆవశ్యకత. అతి జ్ఞానం మా దేశానికి మీరు కలగచేయండి, మా రాష్ట్ర ప్రజలకు మీరు కలగచేయండి. గుడివాడ, గుడ్మెన్పేట పరిసర ప్రాంత ప్రజలకు కలగచేయండి. మీ సన్నిధి మాతో తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక ప్రత్యేకమైన పాటను పాడుకుందాం.
చెవియొగ్గుము మా ప్రార్థనకు, ఒక మాట సెలవిమ్ము దేవా. విడిపించుము ఈ మరణపు తెగులు, ఉదయించగని జీవపు వెలుగు. విడిపించుము ఈ మరణపు తెగులు, ఉదయించగని జీవపు వెలుగు. ఒకసారి చూడు నీ ప్రజల గోడు, ఒక మాట చాలు తొలగును ప్రతి కీడు. విడిచి వెళ్ళినాము నీ సన్నిధిని, బలహీనులమైనాము నీవు లేకని. విడిచి వెళ్ళినాము నీ సన్నిధిని, బలహీనులమైనాము నీవు లేకని. బలపరిచే నీ ఆత్మ కోసం నీ సన్నిధిలో నిలిచినాము. బలపరిచే నీ ఆత్మ కోసం నీ సన్నిధిలో నిలిచినాము. నీ చేయి చాపు నీ ప్రజల వైపు, నీ చల్లని చూపు చీకట్లను బాపు. ఈ ప్రత్యేకమైన సమయంలో మన భారతదేశంలో కరోనా విపత్తులో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరుల నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఈ ప్రత్యేకమైన సమయంలో హైదరాబాదులో దేవుని సేవకులు కృష్ణపాల్ గారు, భారతి గారు కరోనాతో బాధపడుతున్నారు. కృష్ణపాల్ గారు హాస్పిటల్లో ఉన్నారు. వారి స్వస్థత కొరకు మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ సాయం సంధ్యావేళలో ప్రభువా మీ సేవకులు కృష్ణపాల్ గారి నిమిత్తము, భారతి గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, కరోనాతో బాధపడుతున్న మీ సేవకుల కుటుంబాన్ని స్వస్థపరచండి. ఆ వైరస్ తొలగిపోయినట్లు ఆజ్ఞాపించండి. తిరిగి ప్రభువా మీ పరిచర్యలో బలమైన సాధనముగా వారు వాడబడినట్లు కృప చూపించండి. అదే రీతిగా ఏలూరులో మన పరిచర్యను కొనసాగిస్తున్న దైవజనులు జ్యోతిరాజు గారి నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రభువా మీ దాసులకి
మంచి ఆరోగ్యము, శక్తి, బలము మీరు అనుగ్రహించి ప్రతి నీరసం నుండి తొలగించి తిరిగి మీ పరిచయలో బలమైన సాధనముగా వాడుకొనండి ప్రభువా. మీ కార్యాలు నూతనపరచండి నాయన. అదే రీతిగా దేవుని సేవకులు శాంసన్ గారి కుటుంబ నిమిత్తం ప్రార్థన చేద్దాం. శాంసన్ గారు వారి కుమార్తె కరోనా నుంచి ప్రభు విడుదల కలగ చేస్తున్నారు. వారి క్షేమము కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ సేవకుని కుటుంబంలో మీ సేవకులు వారి కుమార్తె నాయన కరోనా విపత్తు నుండి మీరు తప్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం మీ సేవకుని కుటుంబానికి మీరు కలగచ్చు. అదే రీతిగా ప్రకాష్ ప్రా వారి నిమిత్తము మరి అద్దంకి దగ్గర పరిచయం చేస్తున్న సేవకులు దేవుడు తన దాసుని వారి బామర్దిని తన భార్యను ముట్టి స్వస్థపరిచినట్లు తిరిగి పరిచర్యలో వాడుకున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ సాయం సంధ్యా వేళలో మీ సేవకుని తన బామర్ది భార్యను ప్రభువా ముట్టండి, స్వస్థపరచండి, నెమ్మరతను కలగచేయండి. ప్రభువా, మీ గాయపడిన స్వస్థత తాకండి నాయన, స్వస్థతను కలగచేయండి. ప్రభువా, అదే రీతిగా నాయన మీ సేవకులు జాన్ బాబు గారిని మీతో ప్రార్థన చేస్తున్నాను. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీ కుమారుని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చే రోజు బట్టి స్తోత్రాలు నాయన. కలిగిన ప్రతి నీరసం నుండి ప్రభు లేవనెత్తి స్వస్థతను నెమ్మరతను కలగచేయండి. ప్రభువా, అనేక మంది సేవకులు ప్రభువా ఆయన కరోనాతో బాధపడుతున్నారు. కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, మరి కొంతమంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. వారు ఎక్కడ ఉన్నా వారి గృహాల చుట్టూ ఆయన మీ దక్షిణ హస్తాన్ని వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, Lord, let mighty hand be upon thy servants. Lord, you are the God who healeth thee. Through your stripes we were healed, Lord. Lord, I cling upon thy promises and I come to the throne of grace. Those who are suffering with corona, Lord, protect my India, protect my state, Andhra Pradesh, protect my town, Gudivada, protect my village, Gudmenpet and surrounding people, Lord. Stretch out your wounded hands towards us, Lord. Lord, we want to see complete healing in India, Lord. You are the God who does the miracle, Lord. Thank you, Jesus. కరోనాతో బాధపడుతున్నటువంటి నాయన మరి కొంతమంది సహోదరులతో ప్రార్థన చేస్తున్నాం. ముదిరేపల్లిలో ప్రభు ఒక తల్లి గారు వారి కుమారుడు నాయన కరోనాతో బాధపడుతున్నారు. స్వస్థతను కలగచేయండి నాయన, నెమ్మరతను కలగచేయండి ప్రభువా. అదే రీతికి నాయన మీ సేవకురాలు రత్నకుమారి గారితో ప్రార్థన చేస్తున్నాం. విజయవాడ హాస్పిటల్లో ఉన్నారు ప్రభువా. కంప్లీట్ హీలింగ్ యూ వాంట్ టు సీ ఇన్ హర్ లైఫ్, Lord. Pronounce thy healing upon her, Lord. అదే రీతిగా నేను విజయవాడ హాస్పిటల్ ఉన్న ప్రభు మీ సేవకులు ఎలీషా గారి యొక్క తల్లి గారు ఉన్నారు ప్రభు, వృద్ధాప్యంలో ఉన్నారు. ఈ కుమార్తెను ముట్టండి, స్వస్థపరచండి నాయన. మీ దక్షిణ హస్తాన్ని వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. హైదరాబాద్ హాస్పిటల్ ప్రభు డాక్టర్ దివాకర్ గారు ఉన్నారు నాయన. మీ కుమారుని ప్రభు ఒక్కసారి కనికరించండి. మీ పరిచర్యలో తిరిగి మునుపటి కంటే మంచి పరిచర్య మీ దాసుని ద్వారా జరగాలి నాయన. స్వస్థతను నెమ్మరతను కలగచేయండి ప్రభువా. అయా మీకు వందనాలు ప్రభువా.
ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ప్రభువా మీరు బలపరచండి, మంచి ఆరోగ్యాలు ప్రసాదించండి నాయన. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. మా కుటుంబాల చుట్టూ మీ దూతలు కావలి ఉంచాలి. మా కుటుంబాల చుట్టూ ప్రభువా మీ దూతలు కావలించాలి. అగ్నిని కోటగా ఉంచండి ప్రభువా. వైరస్ను ప్రభు, కరోనా వైరస్ను దహించు వేయండి ప్రభువా. I release thy healing hand upon each one of us so that we may experience thy miracles in our lives, Lord. మా ప్రాంత ప్రజలను మీరు కాపాడండి ప్రభువా. ఎవరికి ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ప్రభువా ప్రతి ఒక్కరిని మీ రెక్కల కింద భద్రపరచండి నాయన. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. క్రైస్తవ సమస్త నాయకులను కాపాడండి ప్రభువా. క్రైస్తవ సమస్త నాయకులను కాపాడండి. మీ సేవకులను మీరు కాపాడండి ప్రభువా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. మెట్రోపాలిటన్ సమస్త డైరెక్టర్ గారు ఎబినేజర్ గారిని ప్రభు మీరు ఎక్కల కింద భద్రపరచండి. ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్ ప్రెసిడెంట్ గారైనటువంటి భగవాన్ దాస్ గారిని, తన కుటుంబాన్ని మీరు ఎక్కల కింద కాపాడండి. అదే రీతిగా ప్రభువా పీస్ గాస్పుల్ మినిస్ట్రీస్ శాంసన్ గారిని కాపాడండి ప్రభువా. అదే రీతిగా నాయన రాజమండ్రిలో జాన్ లాజరస్ గారిని మీరు కాపాడండి ప్రభువా. ఈ రీతిగా నాయన మా దేశంలో, మా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను మీరు కాపాడండి. స్టీఫెన్ ఫాల్ గారి నిమిత్తము, సతీష్ కుమార్ గారి నిమిత్తము, జయపాల్ గారి నిమిత్తము, దైవజనులందరినీ కూడా ప్రభువా మీరు కాపాడండి, సహాయం చేయండి ప్రభువా. జాన్ వెస్లీ గారి నిమిత్తము, పాల్ ఇమానుయేల్ గారి నిమిత్తము మీ సేవకులను ప్రభు మీరు దర్శించండి. మంచి ఆరోగ్యాల వరకు ప్రసాదించండి ప్రభువా. అనేక మంది సేవకులు ప్రార్థించమని కోరి ఉన్నారు ప్రభువా. ఈ కష్టకాలంలో ఆరాధన లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సేవకులు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. వారిని పోషించండి నాయన. వారి వారి సంఘాలు తమ సేవకులను ప్రేమించే మనసు వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా మరి సేవకులకు వేరే పనులు, వ్యాపారాలు లేవు కాబట్టి మా సేవకులను పోషించాలని ఆలోచన ప్రభువా ప్రతి సంఘానికి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి సంఘ కాపరి లాంటి మనసు సంఘాలకు మీరు కలగచ్చేయండి నాయన. అనేక మంది దైవజనులు ప్రార్థించమని కోరి ఉన్నారు ప్రభువా. ప్రతి అవసరతలు మీరు తీర్చండి, ఆరోగ్యాలు అనుగ్రహించండి. ఈ కరోనా వైరస్ని బట్టి బాధపడుతున్న వారికి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉండి దిక్కు తోచని పరిస్థితుల్లో తల్లడిల్లిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. వారందరినీ కనికరించండి, కృప చూపించండి, నమ్రతను, అదే రీతిగా మీ కార్యాలను వారి జీవితాలలో నూతనపరచండి ప్రభువా. అదే రీతిగా నాయన సంఘము కొరకు, దేశము కొరకు, సేవకుల కొరకు ప్రార్థించే వారిని లేవనెత్తండి ప్రభువా. Lord, I pray, raise prayer warriors to pray for our country, to pray for my state Andhra Pradesh, for my town Gudivada and my village Goodmanpet, Lord. We need prayer warriors, Lord. వీరులు కావాలి దేశం కొరకు నాయన. ఇప్పుడు మా ఆశీర్వాదముల కొరకు ప్రార్థించే సమయం కాదు ప్రభువా. మా దేశ క్షేమము కొరకు ప్రార్థించేవారు కావాలి. ఆశీర్వాదపు ప్రార్థనలు ప్రక్కన పెట్టిన ఆయన నా దేశము కొరకు ప్రార్థించే ప్రార్థన వీరులను లేవనెత్తండి, విశ్వాస వీరులను లేవనెత్తండి ప్రభువా.
Thank you, Lord. Thank you, Jesus. Lord, I pray for the people. I pray for the peace. I pray for the health. I pray for the wealth. Lord, release thy power upon each family, Lord. ప్రతి కుటుంబం మీద ఆరోగ్యాన్ని విడుదల చేయండి. ఆర్థిక పరమైన దీవెనలు కుమ్మరింపచేయండి. కష్టకాలంలో చాలామంది తెల్లవారుజామున వెళ్తున్నారు ప్రభువా, చీకటిలో పనుల కొరకు. ఎందుకంటే మధ్య తరగతి కుటుంబాలు నాయన, మీ ప్రజల పక్షాన మీరుండండి ప్రభువా. వారికి కాపుదల క్షేమాన్ని కలగచ్చేయండి నాయన. కృప చూపించండి ప్రభువా. Lord, let mighty hand be upon them, Lord. That mighty power should flow upon us, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. He is Lord. He is Lord. He has risen from the dead. He is Lord. Every knee shall bow, every tongue confess that Jesus Christ is Lord. He is my Lord. He is my Lord. He has risen from the dead and He is my Lord. Every knee shall bow, every tongue confess that Jesus Christ is Lord. ఒక మాటను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తున్నటువంటి మాట. బైబిల్ గ్రంథంలో అమాలేకీలను, ఇశ్రాయేలును ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అమాలేకీలు యుద్ధము చేయడానికి ఇజ్రాయెల్ మీదకు వస్తున్నప్పుడు ఇజ్రాయేలీల పక్షాన మోషే ప్రార్థించడానికి తీర్మానం చేసుకున్నాడు. ఈ చరిత్ర అంతా నేను చెప్పను, కానీ మోషే చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలుకు జయము కలిగింది. మోషే చేతులు క్రిందికి దింపినప్పుడు అమాలేకీయులకు జయం కలిగింది. అంటే ఇశ్రాయేలీలు ఓడిపోయారు. ఈరోజు మన భారతదేశానికి కరోనా మీద జయము కావాలంటే అహరోను చేతులు క్రిందకు దింపకుండా ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకటి అహరోను, రెండు హూరు. వారిరువురు రెండు భుజాలను కాసినట్లుగా మనకి బైబిల్ చరిత్ర ఆధారముగా ఉన్నది. ఈరోజు కరోనా విపత్తును తరిమి కొట్టడానికి ఒక ప్రక్కన ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, వైద్య బృందం, రెవెన్యూ బృందం, శానిటేషన్ బృందం, అదే రీతిగా మీడియా బృందం, అదే రీతిగా అనేక శాఖలు ఒక ప్రక్కన భారతదేశాన్ని కాపాడాలని విరివిగా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు వారై ఉంటే రెండో వైపు ప్రార్థించే క్రైస్తవులై ఉండాలి. క్రైస్తవులు ఇది మెలకుగా ఉండే సమయం కాదు. బయటికి రాలేకపోవచ్చు లాక్డౌన్ బట్టి, కానీ మనం ఇంటిలో నుండి మన దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తే ఇశ్రాయేలులకు ఇచ్చిన జయం, అపజయాన్ని తొలగించి జయమిచ్చిన దేవుడు ఈ కరోనా నుండి దేవుడు మనలను, మన కుటుంబాలను, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన పట్టణాన్ని, మన గ్రామాన్ని కాపాడగలడని దేవుని సేవకునిగా తెలియపరుస్తున్నాను. అందుకనే
భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, క్రైస్తవులు ప్రార్థించే వీరులుగా మరొక ప్రక్కన ఉండాలి. దేశ క్షేమము కొరకు అపజయము లేకుండా వారిరువురు మోషే యొక్క చేతులు క్రిందకి తీయకుండా వారి భుజాలు కాసే అహరోను హూరులు. ఈరోజు మనం కూడా మన భారతదేశము కరోనాతో ఓడిపోకుండా జయించున్నట్లు ప్రభుత్వం ఒక ప్రక్కన పనిచేస్తుంది, మరొక ప్రక్కన మనం ప్రార్థన చేద్దాం. రండి, కలిసి రండి, ప్రార్థన చేద్దాం. సంఘ విభేదాలు విడిచిపెట్టి, సంఘ సరిహద్దులను విడిచిపెట్టి, నేను ఆ సంస్థ, ఈ సంస్థ, ఆ చర్చి, ఈ చర్చి అనే భేదాలు విడిచిపెట్టి, ఆనాడు నినివే పట్టణ ప్రజలు ఏ రీతిగా తమ పాపములను విడిచిపెట్టి పశ్చాత్తాపముతో ప్రార్థించి దేవుని కనికరమును పొందుకుని ఉన్నారో, ఆ రీతిగా మనం కూడా ఈ కరోనా నుండి విడుదల పొందినట్లు పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన భారతదేశాన్ని బట్టి ప్రార్థిద్దాం. క్రైస్తవ సంఘములారా, సేవకులారా, మీకు సమయము దొరికిన కొలది, మీకు మీ సంఘాలకు సమయము దొరికిన కొలది ప్రార్థించండి. ప్రార్థనే గొప్ప జయాన్ని కలుగజేస్తుంది. ఒక ప్రక్కన ప్రభుత్వం వారి డిపార్ట్మెంట్ బట్టి పనిచేస్తున్నారు. మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మన భారతదేశం నిమిత్తం, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నిమిత్తం ప్రార్థన చేద్దాం. మొదటిగా ప్రధానమంత్రి నిమిత్తం ప్రార్థన చేద్దాం. కేంద్ర మంత్రి మండలి నిమిత్తం ప్రార్థన చేద్దాం. వారు మంచి నిర్ణయాలు తీసుకోవాలి ప్రజలను కాపాడడానికి. ప్రభువా, ఈ సాయం సంధ్యావేళలో మీ బిడ్డలుగా, మీ ప్రజలుగా మీరు మాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి, భారాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రధానమంత్రికి, కేంద్ర మంత్రి మండలికి, అధికారులకు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు, రెవెన్యూ మున్సిపల్ సిబ్బందికి అయా మంచి ఆలోచన కలగచ్చేయండి. ఈ కరోనాను ఏ రీతిగా జయించాలో సమయోచితమైన ఆలోచనలు మా నాయకులకు మీరు ఇవ్వండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి నాయన. ఆర్తనాదాలు మా భారతదేశంలో, మరణ మృదంగం మా భారతదేశంలో చూస్తున్నప్పుడు మా హృదయాలు ఎంతో కలవరములతో ఉన్నాయి ప్రభా. నాతోటి ప్రజలు ఈ రీతిగా నాయన కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతుంటే మేము ఏ రీతిగా మౌనంగా ఉండగలము ప్రభా? విశ్వాసులుగా, క్రైస్తవ సంఘముగా మేము ఎట్లా మౌనంగా ఉండగలం ప్రభా? మా భారతదేశాన్ని పరిపాలిస్తున్న నాయకులకు మంచి ఆలోచన కలిగించేయండి ప్రభా. అదే రీతిగానైనా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి మండలి, గవర్నర్స్ నిమిత్తం, వారి రాష్ట్రాల అధికారుల నిమిత్తం ప్రార్థన చేయించున్నాం. ముఖ్యంగా మమ్మల్ని ఏలుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిమిత్తము, అదే రీతిగా రాష్ట్ర మంత్రి మండలి నిమిత్తము, గవర్నర్ గారి నిమిత్తం, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ నిమిత్తం, రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది నిమిత్తము, అదే రీతిగా డాక్టర్స్, నర్సులు, శానిటేషన్ వర్క్ చేసే ప్రజల నిమిత్తం, మీడియా వారి నిమిత్తం ప్రార్థన చేయించున్నాం ప్రభా. మా దేశంలో, మా రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏ రీతిగా నాయన ఈ కష్టకాలంలో ఆదుకోవాలో వారికి సమయోచితమైన ఆలోచనలు కలగచేయండి ప్రభా. తండ్రి, మా రాష్ట్రాన్ని కాపాడండి, మా గుడివాడ పట్టణాన్ని కాపాడండి. మా గుడివాడ పట్టణం ఉన్నటువంటి మంత్రివర్యులు కొడాల నాని గారిని ప్రభువా మంచి ఆలోచనలు కలగచేయండి ప్రభువా. ఎంతో మంది పేదవారికి నాయన
నాయన మరి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని ముందుకు వెళ్తుండగా నాయన సమయోచితమైన పరిపాలన జ్ఞానం వారికి అనుగ్రహించండి ప్రభువా. మా గుడివాడ పట్టణంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సిఐల బృందం, ఎస్ఐల బృందం, పోలీస్ డిపార్ట్మెంట్ వారు నాయన పగలనక రాత్రనక మిట్ట మధ్యాహ్నం అనక అర్ధరాత్రి అనక ప్రభువా పనిచేస్తున్నారు. రాష్ట్రమంతా పనిచేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు నాయన. వారిని కాపాడండి, పగలు ఎండ దెబ్బ తగలకుండా కాపాడండి ప్రభువా. వైద్య బృందము నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం నాయన. కరోనా పేషెంట్ల మధ్య ప్రభువా ఎంతో నిబ్బరముతో ధైర్యంతో వైద్య బృందం పనిచేస్తున్నారు. డాక్టర్స్, నర్సులు, శానిటేషన్ వర్క్ చేసేవారు ప్రభువా, వారిని కాపాడండి నాయన. వారి చుట్టూ మీ కాపుదల క్షేమాన్ని ఉంచండి ప్రభువా. వారు కూడా ఆ సేవ చేయకపోతే మా రాష్ట్రం, మా దేశం ఎటు వెళ్ళిపోతుందో ప్రభువా. మా ప్రజలను కాపాడండి అయ్యా. మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను కాపాడండి ప్రభువా. ముఖ్యంగా ఫ్రంట్ రోల్ ఉన్నటువంటి డాక్టర్స్ని, నర్సులను కాపాడండి ప్రభువా. అదే రీతిగా నాయన మీడియా వారి నిమిత్తం ప్రార్థన చేయించున్నాం. ప్రస్తుతం లోకములో రాష్ట్రంలో జరుగుతున్న వాటిని మీడియా ద్వారా మాత్రమే మేము చూడగలం ప్రభువా. కాబట్టి నాయన వారు కూడా ఫ్రంట్ రోలో ఉంటున్నారు, ఫ్రంట్ లైన్లో ఉంటున్నారు. ఎంతోమంది విలేకరులు కూడా చనిపోతున్నారు ప్రభువా. వారిని కాపాడండి నాయన. వారి కుటుంబాలను కాపాడండి ప్రభువా. అయా మీ కొందనాలు, స్తోత్రాలు నాయన. మా దేశాన్ని మీరు కాపాడండి ప్రభువా. అదే రీతిగానైనా మా పేట నిమిత్తం ప్రార్థన చేయించున్నాం. గుడ్మెన్ పేట, బాపూజీ నగర్, అదే రీతిగా ప్రభువా మరి పంచవర్తి కాలనీ, కాకర్ల వీధి, అదే రీతిగానైనా మరి ఆర్టీసీ కాలనీ, అదే రీతిగా రాజేంద్ర నగర్, అదే రీతిగా ప్రభువా మందపాడు, అదే రీతిగానైనా సత్యనారాయణపురం, అదే రీతిగా ప్రభువా నాగవరపాడు, నలుదిక్కుల నిమిత్తం ప్రార్థన చేయించున్నాం. మీ ప్రజలను మీరు కాపాడండి నాయన. ముఖ్యంగా మా ప్రాంత ప్రజలను, మా పేటలో ఉన్న యవనస్తులు ప్రభువా కాపాడండి నాయన. మా పేటలో ఉన్న పెద్దవారిని, వయసు మీరిన వారిని కాపాడండి ప్రభువా. అయా మీ వందనాలు, స్తోత్రాలు నాయన. మా ప్రాంత ప్రజలు ప్రభువా చేయించిన పనులు, వ్యాపారాలు, నడుపుతున్న వాహనాల్లో కాపుదల క్షేమాన్ని కలగచేయండి నాయన. ముఖ్యంగా అధికారులకు, ప్రభుత్వానికి లోబడే మనసు కలగచేయండి నాయన. మా పేటను కాపాడండి ప్రభువా. మా పేటను కాపాడండి నాయన. మా పేటలో ఉన్నటువంటి బలహీనులను ప్రభువా బలపరచండి నాయన. వారు జ్వరము, దగ్గు, జలుబు, అదే రీతిగా ప్రభువా ఒలి నొప్పులు ఎవరైనా కలిగి ఉన్నట్లయితే ఈ రాత్రి మీ దక్షిణ హస్తము వారి మీద విడుదల చేయండి ప్రభువా. మా ప్రాంత ప్రజలను మీరు కాపాడండి నాయన. వారికి స్వస్థతని కలగచే ప్రభువా. ధైర్యాన్ని, నిపుణాన్ని కలగచేయండి ప్రభువా. మీ కార్యాలు నూతనపరచండి నాయన. మీ కార్యాన్ని నూతనపరచండి. మీ సన్నిధిలో మేము నిత్యము మీతో సహవాసం చేసే మనసును కలగచేయండి. అదే రీతిగా ప్రత్యేకంగా మా పేటలో ఉన్న సేవకులందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకులను కాపాడండి, మీ సేవకులను పోషించండి, మీ సేవకుల కుటుంబాలను మీ రెక్కల కింద భద్రపరచండి ప్రభువా. సహాయం చేయి నాయన. ప్రతి సేవకుని నాయన. అయ్యా మరి మా పేటలో నాయన కీర్తిశేషుల కొమ్ము జోసఫ్ గారిని కోల్పోయాం. మీ సేవకురాలు ప్రభువా కంచర్ల మేరమ్మ గారిని కోల్పోయాం ప్రభువా. వారి సంఘాలను, వారి కుటుంబాలను ఆదరించండి. ఆదరణకర్తగా మీరునండి ప్రభువా. సహాయం చేయనైనా తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
నాతో కలిసి కొన్ని వందల కుటుంబాలు ప్రార్థన చేస్తున్నారు ఈ సమయంలో ప్రభువా. వారిని వారి కుటుంబాలను దీవించండి, వారి హృదయ వాంఛలు తీర్చండి, వారి కోరికలను సిద్ధింపచేయండి, వారి ఆలోచన యావత్తు సఫలం చేయండి. ఈ కష్టకాలంలో వారిని మీరు పోషించండి ప్రభువా. అదే రీతిగా నాయన దిక్కులేని వారిని, రోడ్డు ప్రక్కన యాచన చేసేవారిని, అయా మరి కుష్ఠరోగులను, గురుడి వారిని, అంగవైకల్యం కలిగిన వారిని, యాచన చేసుకునే వారిని పోషించండి నాయన. ప్రతి అవసరతలు తీర్చండి నాయన. అదే రీతిగా నాయన టిమ్ యొక్క ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు మేరీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ఐసీలో ఉన్నారు ప్రభు. మేరీ గారు, మీ దక్షిణ హస్తము మీ కుమార్తె మీద చాచి కుటుంబముతో కలిసి మీ నామాన్ని సన్నుతించినట్లు సహాయం చేయండి ప్రభు. అదే రీతికి నాయన మా ప్రాంతంలో ప్రార్థించమని కోరిన వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. అయా వంగేపరపు బుజ్జమ్మ గారి నిమిత్తం, గూడూరు ఏసయ్య నిమిత్తం, వేష్పగు ముసలి నిమిత్తం, అదే రీతిగా ఎద్దనపూడి శిరోమణి గారి నిమిత్తం, మా ఆత్మీయ తల్లి నిమిత్తం మరియమ్మ గారి నిమిత్తం, అదే రీతిగా యేసురత్నం మామిల యేసురత్నం నిమిత్తం, అదే రీతిగా కాగితం మాణిక్యమ్మ గారు మాణిక్యాలరావు గారి నిమిత్తము, సలోమి నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభు. మామిల రవి గారి నిమిత్తము, నాగమణి గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నళిని గారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభు. వారి ఎముకలకు, నరములకు, కండరాలకు కావాల్సిన శక్తిని ప్రవహింపచేసిన ఆయన అద్భుతమైనటువంటి స్వస్థత వారికి మీరు కలగచేయండి నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దట్ మైటీ హ్యాండ్ బి అపాన్ దెమ్ లార్డ్. ఇంకా ఎందరైతే ప్రభు ప్రార్థించమని ఉన్నారు, అదే రీతిగా జిజువరపు శారా కుమార్తెను దర్శించండి, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి నాయన. అదే రీతిగా దొండపాడు కాలనీలో ఉంటుంది శ్రీకాళహస్తి కాలనీ, శ్రీకాళహస్తి కాలనీ మీరు ఎక్క కింద భద్రపరిచిన అక్కడ నాయన మీ ప్రజలు అనేక మంది బాధపడుతున్నారు ప్రభు. అక్కడ ఉన్న సంఘాన్ని కూడా మీరు కాపాడండి నాయన. ఎవరును బలహీనులుగా లేక అందరూ బలవంతులుగా, శక్తివంతులుగా ఉంచండి నాయన. అయా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మీ దక్షిణ హస్తాన్ని మీ ప్రజల వైపు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. Lord, let your mighty hand be upon us, Lord. Let your mighty power should flow. అదే రీతిగా నాయన హైదరాబాద్లో ప్రభు సలికీటి షారోన్ నిమిత్తం ప్రార్థన చేయించున్నాం నాయన. మీ కుమార్తె కలిగి నుండి బలహీనతను ముట్టి స్వస్థపరచండి. వారి సహోదరులు కూడా ప్రభు మరి బాధపడుతున్నారు విన్నాం ప్రభు. మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి ప్రభు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయా ఇంకా ఎవరైనా బలహీనులుగా ఉండి మాకు చెప్పకపోయినా బిడ్డలు బలహీనంగా ఉన్నట్లయితే ఇప్పుడే మాతో ఏకీభవిస్తున్న వారిలో కానీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ప్రార్థిస్తున్న వారిలో కానీ ఎవరైనా బలహీనులు ఉన్నట్లయితే లార్డ్, ఐ రిలీజ్ దై బ్లెస్సింగ్, ఐ రిలీజ్ దై పవర్, ఐ రిలీజ్ దై హీలింగ్ హ్యాండ్ అపాన్ దెమ్ లార్డ్. I pronounce the healing upon each one of them, Lord. Thank you, Lord. Thank you, Jesus. అదే రీతిగా నాయన ఒక్కసారి నన్ను కూడా కనికరించు నాయన. తల తిప్పడం తొలగించండి ప్రభువా. నాకు కావాల్సిన శక్తిని నాకు విడుదల చేయండి నాయన. అయ్యా మీ కార్యాలు మా ప్రాంతంలో మేము అనుభవించినట్లు మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని
Thank you, Lord. Thank you, Jesus. Let your showers of blessings be upon us, Lord. మీ సన్నిధి నిత్యం మాకు తోడుగా ఉంచి, పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై మా గుడారముల మీద నిలిచి ఉండి కరోనా వైరస్ తరిమి కొట్టమని ప్రార్థిస్తుండగా మీ కార్యాలు నూతనపరిచి మా దేశాన్ని, మా ఆంధ్ర రాష్ట్రాన్ని, మా స్నేహితులను, మా బంధువులను, మా ఇరుగు పొరుగు వారిని మీరు కాపాడండి, రక్షించండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరూ జ్ఞానయుక్తముగా నడుచుకున్నట్లు సహాయం చేయండి ప్రభువా. ప్రభుత్వం వారు చెప్తున్నారు నాయన, మాస్క్ ధరించాలని, ప్రతి అరగంటకు వీలైతే గంటకైనా చేతులు కడుక్కోవాలని, దూరంగా ఉండి మాట్లాడుకోవాలని, ఆ ఆజ్ఞలు పాటించే జ్ఞానం నా భారతదేశ ప్రజలకు, నా రాష్ట్ర ప్రజలకు, నా పట్టణ, నా గ్రామ ప్రజలకు మీరు అనుగ్రహించమని, ముఖ్యంగా మీ సేవకులందరినీ మీరు కాపాడమని అయ్యా స్పర్జన్ రాజయ్య గారిని ప్రార్థన చేయించున్నాం, నోయల్ సామెల గారిని ప్రార్థన చేయించున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సేవకులు ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నా మీ బిడ్డలందరినీ మీరు కాపాడి ముద్రించమని, ఈ రాత్రి మీ మెల్లని స్వరము కలల ద్వారా, దర్శనముల ద్వారా మేము చూచుటకు కృప అనుగ్రహించమని, మంచి నిద్రను కలగచేయండి. ఉదయకాలం వేకువని లేచి మీ నామాన్ని సన్నిధించినట్లు మా భారతదేశానికి, మా ప్రజలకు మీరు కలగచేయమని, మీ దీవెనలతో మమ్మల్ని నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సన్నిధి ఇక్కడ చేరి ఉన్న మనకును, మన భారతదేశానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి, అదే రీతిగా మన గుడ్మ్యాన్పేట ప్రజలకి సదా దేవుడు తోడే ఉండి ఆయురారోగ్యములు, సుఖ సంతోషములు, సిరి సంపదలతో మన ప్రాంతాలను దేవుడు నింపునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దయచేసి గమనించండి, థర్డ్ వేవ్ సమీపంగా ఉంది అంటున్నారు. చిన్న పిల్లలను కాపాడుకోమని చెప్తున్నారు. కాబట్టి చిన్న పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులారా, మీ పిల్లలను అశ్రద్ధగా ఉంచవద్దు, మీ పిల్లలను బయటికి వెళ్ళనివ్వద్దు. రాబోతున్నటువంటి పరిస్థితులు హెచ్చరిస్తున్నారు వైద్య శాస్త్రులు. కాబట్టి జాగ్రత్తగా ఉంది, భయపడవలసిన పని లేదు. కాకపోతే ప్రభుత్వ సూచనలు పాటిద్దాం. యూట్యూబ్లో చూడండి, ప్రభుత్వం, డాక్టర్స్ మనల్ని హెచ్చరిస్తున్నారు. వాటిని అనుసరిద్దాం, ఎందుకంటే వారు మన క్షేమం కొరకే వీటిని చెప్తున్నారు. కాబట్టి వాటిని అనుసరిద్దాం. మరి ముఖ్యంగా మాస్కులు ధరించండి, దూరంగా ఉండండి, శుభ్రంగా చేతులు కడుక్కోండి. ఈ నిబంధనలు పాటించి కరోనాని తరిమి కొట్టండి. భయపడవద్దు. భయం, వ్యాధి కొద్దిగా ఉంటే భయమే మనల్ని మింగివేస్తుంది. కారణం ఏంటంటే జాగ్రత్త లేకపోవటమే దీనికి కారణం. చాలామంది జాగ్రత్త పాటించట్లేదు. నేను ఇప్పుడు 3 వారాలు దాటుతుంది బయటకు వచ్చి. ఎందుకంటే నేను ప్రభుత్వం చెప్పిన ఆజ్ఞలను, వైద్యులు చెప్తున్న సలహాలను పాటిస్తున్నాను. కాబట్టి నేను క్షేమంగా ఉన్నాను. ఎవరితోన్నా మాట్లాడాల్సి వస్తే కనీసం 4 అడుగుల దూరంలో ఉండి మాట్లాడుతున్నాను. వాటిని పాటించండి. దేవుడు ఉన్నాడు, కాపాడుతాడు. అట్లని గాల్లో దీపం పెట్టమాకండి. భయాన్ని మాత్రం రానివద్దు.
జాగ్రత్తగా మాత్రం ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.